యూటర్న్ మాఫియా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువైపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో తీసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ యూటర్న్ మాఫియా వల్ల 10,000 నుంచి 12,000 కోట్లు ప్రతి నెల గవర్నమెంట్ ఖాతాలో పడుతుంది. దీనికి ప్రత్యక్షంగా గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. ఈ యూటర్న్ మాఫియా ఏంటి అసలు? మనకి ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్నట్లయితే ఒక్కొక్క యూటర్న్ మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంప్లీట్గా ఒక్కొక్క యూటర్న్ దగ్గర 1 మినిట్కి 75 బైక్స్, 23 కార్స్, 13 ఆటోస్ ఎవ్రీ మినిట్ పాస్ అవుతున్నాయి. మనం అదే ఒక మంత్కి తీసుకున్నట్లయితే 32 లక్షలకు పైగా అక్కడి నుంచి బైకులు వెళ్తున్నాయి. అలాగే 5 నుంచి 6 లక్షలకు పైగా అక్కడి నుంచి ఆటోలు పాస్ అవుతున్నాయి. అలాగే 9 నుంచి 10 లక్షల మధ్య కార్లు పాస్ అవుతున్నాయి. ఇలా మనం చూసుకున్నట్లయితే ప్రతి మంత్ మనం అక్కడ ఒక యూటర్న్ దగ్గర మనం యూటర్న్ చేసుకుంటున్నందుకు మన జోబీలోంచి మనకు ఖర్చయ్యేది బైక్ అయితే 1,29,00,000 పైబడి, అలాగే ఒక ఆటోలు అయితే 22 లక్షలకు పైగా, అలాగే కార్స్ అయితే 1,32,00,000 పైగా ఆన్ అండ్ యావరేజ్గా అవుతున్నాయి. మనం టోటల్గా ఒక యూటర్న్ దగ్గరే మనకి 2 నుంచి 3 కోట్ల వరకు ఇక్కడ ఒక్క యూటర్న్ దగ్గరే ఆ రాబడి గవర్నమెంట్కి వస్తుంది. అలా మనం చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో ఎన్ని యూటర్న్స్ ఉన్నాయి? అలాగే యూటర్న్ ఏమీ నార్మల్గా ఉండదు. కొంచెం ముందో వెనకో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు ఫోటోలు తీయడానికి. సో అదొక ఇన్కమ్. ఆన్ అండ్ యావరేజ్గా మీరు ఒక్కసారి హైదరాబాద్లో ఎన్ని యూటర్న్స్ ఉన్నాయో లెక్క పెట్టండి. ఆ తర్వాత దీంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈజీగా ఎన్ని కోట్లు మన దగ్గర నుంచి ప్రత్యక్షంగా గవర్నమెంట్ ఖాతాలో పడుతున్నాయో మీకు అర్థమవుతుంది.